మండపేట నియోజకవర్గంలో 2 సంవత్సరాల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కపిలేశ్వరపురం మండలంలో విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కపిలేశ్వరపురం మండలంలోని నేలటూరు, వడ్లమూరు, నిడసనమెట్ట, వల్లూరు గ్రామాల్లో ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలోని 3 మండలాల అభివృద్ధి పనుల కోసం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద 36 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అయితే రాయవరం, మండపేట మండలాలు మాత్రమే అభివృద్ధి పనులకు తీర్మానాలు చేశాయని, కపిలేశ్వరపురం మండల పాలకవర్గం తీర్మానం చేయకపోవడంతో పనులు చేపట్టలేకపోయామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 23తో ఎంపీపీ పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో అనంతరం మండలంలోని 19 గ్రామాల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు రుద్రాక్షల సోమేష్, గజ్జవరపు కామరాజు, నందికోళ్ల కాశీ విశ్వనాథ్, వేగుళ్ల లీలాకృష్ణ, తుట్టుపు నాగరాజు తదితరులతో పాటు అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు చక్కగా నేస్తం ఇవ్వడంతో మన వ్యవస్థ ఏ ఊరు వెళ్ళినా చాలా ఆనందం, చాలా సంతృప్తి. రెండవది బీసీలకి రిజర్వేషన్. అన్న నందమూరి తారక రామారావు గారు ఆవేళ 33% రిజర్వేషన్ పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 24% తగ్గించేశారు. దాన్ని మరలా ఇవాళ 34%కి మళ్ళీ మన ప్రవేశపెట్టినందుకు కూడా బీసీ సోదర సోదరీమణుల్లో మరి చాలా ఆనందం వ్యక్తమవుతూ ఉంది. ముఖ్యంగా మన నేలటూరు గ్రామం చూసుకుంటే మించుమించుగా 90% బీసీ సామాజిక వర్గం. మరి అటువంటి మన ఈ బీసీ గ్రామంలో నేను వచ్చేటప్పటికి ఇంతమంది జనం, ఇంత మధ్యాహ్నం మరి వచ్చారంటే అదే తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం అని చెప్పి కూడా మరి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన పంచాయతీ నుంచి సుమారు ఒక 10 లక్షలతో పంచాయతీ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఒక 3-4 రోడ్లు పోయడం జరిగింది. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కానీ మరి మన దురదృష్టం ఏంటంటే అది మూడు మండలాలు కూడా వైఎస్ఆర్ మండల పార్టీలు వచ్చినాయి. మీ గ్రామ సర్పంచ్ గారు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచే నెగ్గారు. అంటే పార్టీ సింబల్ లేకపోయినా ఆ పార్టీలో ఆయన సభ్యుడిగా ఉంది. కానీ మన సర్పంచ్ గారు అయితే తీర్మానం చేశారు, ఆయన ఏం కాదనలేదు. కానీ మండలానికి వచ్చేటప్పటికి మా త్రిమూర్తి గారు చేయొద్దన్నారు కాబట్టి మేము చేయమని చెప్పి ఈ ఒక్క మండలమే ఆఫ్ చేయడం జరిగింది. మరి రాయవరం మండలం కానీ మండపేట మండలం కానీ వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. దాంతో మరి నాకు ఈ సంవత్సరం వచ్చినటువంటి మరి 36 కోట్లు కూడా ఆ 2 మండలాలకే ఖర్చు పెట్టడం జరిగింది తప్ప ఇక్కడ ₹1 కూడా మనం ఖర్చు పెట్టుకోవడం జరగలేదు. ఒక 2 కోట్ల రూపాయలకి ప్రపోజల్ ముందు ఇస్తే మేము చెయ్యం అని మీరు కూడా పేపర్లో చూసుంటారు, మరి టీవీలో చూసుంటారు. మనం 2 మండలం మీటింగ్లో కూడా ఆఖరికి మన పార్టీకి సంబంధించిన సర్పంచులు నాగుల చెరువు కానీ, కోరిమిల్లి కానీ, అద్దెంకవర్లం కానీ ఇలా కొంతమంది సర్పంచులు, ఒల్లూరు సర్పంచ్ గారితో సహా కొంతమంది సర్పంచులు ఆవేళ మండలం మీటింగ్లో మరి ధర్నా చేశారు పోడిన దగ్గర కూర్చుని. అయినా లెక్క చేయలేదు. అంటే మెజార్టీ మాది కదా అని. మరి ఇక్కడ ఆలోచించాలి మీరు, ఏంటి మీరు చేసినటువంటి మరి ఇబ్బంది ఏంటి? ఎవరైనా ఇప్పుడు కూడా మన మండపేట నియోజకవర్గంలో లేదా అంతకుముందు ఆలమూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఏమైనా డెవలప్మెంట్ చేస్తానంటే రెండో పార్టీ ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు అడ్డుపెట్టిన సందర్భం నాకు తెలిసి ఎక్కడా లేదు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అందులో మన అన్న ఊళ్ళకల్లా ఒకరికి ఇవ్వలేదు. పట్టండి ఏమని కంప్లైంట్ మన నాకు అరవతుండగా తీశారు, మళ్ళీ అనవలు తీశారు. 3 అన్నదమ్ములు నాదే 3 సార్లు పడేయారండి డస్ట్బిన్లో. కపిలేశ్వరం ఎండి ఆఫీసులో
ఎత్తి 3 సార్లు దొరికిందండి అప్పుడు. కాకపోతే ఇలా స్థలాలు కూడా ఆ నీళ్ళని ఎత్తిపోయాలి బయట. నేను మండపేట మున్సిపల్ చేయమని చేసి ముందు డ్రైనే కట్టాం. రోడ్డు అనేది వర్షాకాలం అవసరం, మన డ్రైన్ అనేది 360 రోజులు అవసరం. నా మీద మనం మన ఏదో ఒక డ్రైనే కడతాం, కట్టకపోతే మరి ఇబ్బంది పడతాం. తర్వాత డబ్బులతో పోసారు, గవర్నమెంట్ డబ్బులు కాదు, పంచాయతీ డబ్బులు అయితే మండలం కానీ ఇంకోళ్ళు కానీ అవసరం లేదు, తీర్మానం అక్కర్లేదు. కానీ మన కపిలేశ్వర మండలం సంబంధించి మండలం వాళ్ళు తీర్మానం చేయనన్నారు. ఒకసారి చేస్తానండి, ఇది ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అని చెప్పి ఉపాధి హామీ వర్క్కి మనకి 36 కోట్లు శాంక్షన్ వచ్చింది. మనకి రూల్ అయితే 15 వచ్చింది. మాకు పాత కలెక్టర్ కానీ అమలాపురం కలెక్టర్ కానీ బతిమాలి బెదిరించి నచ్చి చెప్పుకుంటూ 20 కోట్లు ఇచ్చారు ఆధారంగా, మొత్తం 36 కోట్లు. దాన్ని మన కపిలేశ్వర మండలంలో చేయాలంటే పంచాయతీ తీర్మానం చేయాలి. మీరు వెళ్ళిపోయిన సర్పంచ్ గారు ఆయన చేసేస్తాను, ఆయన పెండింగ్ లేదు. ఏం పేరండి? ఏరన్ గారు. ఆయన తప్పులేదు, కానీ మండలంలోకి వెళ్ళేటప్పటికి ఆయన తిరుమూర్తి గారు చేయొద్దన్నారని చెప్పి వాళ్ళు చేయలేదు. దాంతో మన మండలంలో ఏ ఊర్లోనూ ఇంక సర్పంచ్ గారు చేయాలి, మండలంలో తీర్మానం చేయాలి. ఏది 1 రూపాయి మనం చేయడానికి అవకాశం లేకపోయింది. దాంతో మీరు వద్దనేటప్పటికి వద్దనేటప్పటికి ఆ 2 మండలాల్లో 190 పనులు చేసాం, అయిపోయినాయి. ఇప్పుడు రేపు 23వ తారీఖు తోటి, ఈ నెల కాదు వచ్చే నెల 23, సరిగ్గా రేపు 23, రేపు నుంచి 3 నెలలు ఉండాలి టైము. 23వ తారీఖు దాకా టైం అయిపోద్ది. ఆ తర్వాత రేపు వచ్చి గ్రాంట్లు అన్నీ కూడా ముందు ఫస్ట్ ప్రయారిటీ కపిలేశ్వర మండలం. ఇప్పుడు ఎక్కడైతే మన కొత్తగా ఇల్లు కట్టుకున్నారో ఈ కాలనీలకు కానీ ఇంకా మిగిలిన ఏరియా కానీ ఇంకా మనకి పనులు ఉన్నాయి, ఇవన్నీ దాన్ని పెట్టుకుందాం. కానీ 24వ తారీఖు అనేది అవుద్ది, ఎలక్షన్ ఏమో అక్టోబర్లో అయిపోద్ది అంటారు మండలాలకి. ఇప్పుడు మన అందరం కూడా ఇక్కడ సర్పంచ్ని కానీ అక్కడ ఎంపీ కానీ ఎక్కించుకుంటేనే ఈ 3 ఏళ్ళు మేము చేయగలం. అంటే గవర్నమెంట్ చేద్దాం అనుకున్నా అంటే ముందు ఆ రూల్స్ లేవు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తే ఎక్కడికక్కడికి ఏలో ప్రజల నుంచి ఎన్నికయ్యారు కాబట్టి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ పెత్తనం అందరికీ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు? మన మోడీ గారు. అంచేత మనం రేపు మాత్రం మనం మధ్యలో ఎలక్షన్ గ్యాప్ వస్తే 1 నెలలో శాంక్షన్ చేసుకుంటాం. ఇంకా తర్వాత మనకు గొడవ లేదు కంటిన్యూ అయిపోయిందాక ఎలక్షన్. కానీ ఎలక్షన్ మనం ఎక్కాలి అంటే మనం మళ్ళీ మనం నవంబర్ నెలలోకి అక్టోబర్ నెల కన్నా మనం చేసుకుందాం. ఏదైనా పండగ నాటికి దాన్ని ఒప్పుడు చేద్దాం. అలాగే రోడ్డు చూసి వచ్చేస్తాం. ఎవరైనా పాకం ఉందా? ఏం చేయాలంటే ఎవరో కొంచెం 15 తేదీ ఒకటి వేస్తే దానికి ఒక సర్వీసింగ్ అప్లై చేయించేద్దాం. నాకు 30 కట్టాలి. ఫ్రీగా మొత్తం 1 కిలోమీటర్ పొడిగా వేస్తారు. చివరిదానిగా పెట్టాలి. పక్కన ఏమి లేదు, అవకాశం లేదా? తాత్కాలికంగా కంగారు పడితే మరి పని అవరుగా.